నమస్తే పీపుల్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మోటార్ ఆటో. సో మీరు చూసినట్టయితే టుడే వీఆర్ రివ్యూయింగ్ ఆల్ న్యూ టాటా సఫారీ XZ AAT. AAT అంటే ఆటోమేటిక్ గేర్ వేరియంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఆటోమేటిక్ గేర్ వేరియంట్ రివ్యూ చేస్తున్నాం. ఇది ఓన్లీ డీజిల్ వేరియంట్లో అవైలబుల్ ఉంది, పెట్రోల్ వేరియంట్లో లేదో వస్తుందో రాదో కూడా మనకి తెలీదు. సో ఇట్ హ్యాస్ 3 డిఫరెంట్ కలర్స్. మనం చేసేదేమో డే టోన్ గ్రే కలర్ అంటారు దీన్ని, ఈ కలర్ని. సో సైడ్ నుంచి చూసినట్టయితే ఇట్ లుక్స్ అగ్రెసివ్. సేమ్ చూడడానికి అయితే ఇన్ సింపుల్ వర్డ్స్ టాటా హ్యారియర్కి అన్నలా ఉంది. సో కమింగ్ టు ద ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఇవన్నీ హాలోజిన్ లైట్స్. ఇది హై బీమ్, లో బీమ్ అండ్ కింద ఫాగ్ లైట్స్ విత్ స్మార్ట్ కార్నరింగ్. ఇది పనికొస్తాయి మంచిగా. ఇక్కడికి వచ్చినట్టయితే LED DRL లైట్స్ ఇంక్లూడింగ్ సైడ్ ఇండికేటర్స్, మన సేమ్ MG హెక్టర్ లాగా. సో ఇక్కడ పక్కన గ్రిల్ చూసుకున్నట్టయితే గ్రిల్ని వైట్ కట్ గ్రిల్ అంటారని నాకైతే తెలుసు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మనకు అంత ఐడియా లేదు. సో ఈ గ్రిల్ అయితే ఒక స్మార్ట్ లుక్, ఒక అగ్రెసివ్ లుక్ అయితే ఇస్తుంది. పక్కన లైట్స్, ఇట్ లుక్స్ నైస్. అండ్ బంపర్ కింద చూసినట్టయితే మనకి స్కఫ్ ప్లేట్ కూడా ఇచ్చాడు. సో బంపర్ అండ్ మనం సైడ్ వ్యూకి వచ్చినట్టయితే హియర్ వీ కెన్ సీ ఇట్స్ అన్ 18 inches alloy wheel టైర్స్. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టైర్కి ఇంకా బంపర్కి మిడిల్లో చాలా స్పేస్ ఉంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఏందో అక్కడనే తెలిసిపోతుంది, ఎంత పెద్ద గ్రౌండ్ క్లియరెన్సో. సో ఇక్కడికి వచ్చినట్టయితే ఇట్స్ అన్ ఆటోమేటిక్ ORVM విత్ సైడ్ ఇండికేటర్స్. సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే ఇది సైడ్ మిర్రర్స్ అండ్ అన్ని డోర్స్ కీలెస్ ఎంట్రీయే. అండ్ మనం సైడ్ టైర్స్కి, వెనకాల ఉన్న టైర్స్కి వెళ్తే వెనకాల ముందల అన్ని డిస్క్ బ్రేక్సే. సో ఇది 4-wheel డ్రైవ్ కాదు, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవే, విచ్ ఈస్ క్వైట్ డిసప్పాయింటింగ్. అండ్ లైట్స్ విషయానికి వస్తే ఇట్ లుక్స్ వెరీ సెక్సీ. బ్యాక్ సైడ్ అయితే నాకు చాలా నచ్చింది పర్సనల్గా. సో ఇట్స్ రియలీ గుడ్. బ్యాక్ సైడ్ నుంచి అయితే హ్యూమంగస్ బిగ్, చాలా పెద్దగా కొడుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం సఫారీ బ్యాజింగ్ ఉంది, మీదకి వెళ్ళిపోతే టాటా బ్యాజింగ్, దాని మీద వైపర్ అండ్ దాని మీద హై మౌంట్ స్టాప్ లైట్. అండ్ దాని మీదకి వెళ్తే షార్క్ ఫైన్ యాంటీనా ఉంది. ఈ వేరియంట్కి సన్ రూఫ్ లేదు. సో ఈ వేరియంట్కి సన్ రూఫ్ లేదు. అండ్ మనం కిందికి వచ్చినట్టయితే వీ కెన్ సీ లైట్స్ అయితే సైడ్ లైట్స్ మాత్రం హాలోజిన్ లైట్స్, మిగతా అంతా LED లైట్స్. అండ్ రివర్స్ చేస్తే వచ్చే లైట్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది. అండ్ దిస్ బ్లాక్ ఫినిష్ లుక్స్ సూపర్ ఆసమ్. అండ్ మనం కిందికి వచ్చినట్టయితే ఇది రిఫ్లెక్టర్ అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ దాని కిందకి వెళ్తే ఫేక్ ఎగ్జాస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రియల్ ఎగ్జాస్ట్ కింద ఉంది, నేను చూపిస్తా. సో ఇక్కడికి వస్తే కూడా ఫేక్ ఎగ్జాస్ట్ అండ్ రిఫ్లెక్టర్. అండ్ కిందికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ హ్యూమంగస్. కింద ఎక్స్ట్రా టైర్ ఉంది అండ్ రియల్ ఎగ్జాస్టర్. అండ్ లెట్స్ ఓపెన్ ద బూట్. ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. అండ్ లెట్స్ ఓపెన్ బూట్. ఓకే, సో బూట్ స్పేస్ వచ్చేసి మనకి 70 to 73 వస్తుంది బూట్ స్పేస్. సో SUVస్లో మనకి బూట్ స్పేస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనకి రియర్ సీట్స్, లాస్ట్ సీట్స్ అనేవి ముందరకు పుష్ చేస్తే మాత్రం చాలా స్పేస్ వస్తుంది మనకి. ఇది ఓపెన్ చేసినట్టయితే టూల్స్, టైర్కి సంబంధించిన టూల్స్ మనకు కనిపిస్తాయి. అండ్ హెయిర్ పుట్ ఇట్ డౌన్. సో ఇవి ముందర కానీ చూద్దాం ఎంత స్పేస్ వస్తుందో. నాకు తెలిసి అయితే ఫుల్లీ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఈ డోర్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంది, ఓపెన్ చేసా కూడా బూట్. సో మనం ముందర కానీ చూద్దాం. సో ఇవి ముందరకంటే మాత్రం మనకి మ్యాక్సిమం చాలా స్టఫ్ పెట్టుకునేందుకైతే ప్లేస్ అయితే సరిపోద్ది. అండ్ మనం ఎక్కువ స్ట్రెస్ చేసేది కూడా అవసరం లేదు ముందరకన్నీకి. సేమ్ ఇప్పుడు నేను అన్నట్టు అంటే మాత్రం అవి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు ఎంత ప్లేస్ వచ్చిందో మనకి. ఇద్దరు మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. సో అంత స్పేస్ వచ్చింది. చాలా బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ. అండ్ కమింగ్ టు హియర్, ఈ ఫినిష్ అనేది మనకి సఫారీని గుర్తు చేస్తుంది, పాత సఫారీని.
అందరికి తెలిసినట్టయితే. అండ్ దీనికి నేను చెప్పినట్టు సన్ రూఫ్ లేదు. సో మనకి టాటా సఫారీ అడ్వెంచర్లో సన్ రూఫ్ అనేది వస్తుంది, ఈ వేరియంట్లో లేదు. ఇక్కడ చూసినట్టయితే సిల్వర్ ఫినిష్ విచ్ లుక్స్ రియలీ ప్రీమియం. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ట్యాంక్ ఎఫిషియన్సీ కేపబిలిటీ వచ్చినట్టయితే ఫుల్ ట్యాంక్ మాత్రం 50.0 అండ్ ఇది డీజిల్ వేరియంట్లోనే ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసి 14 కిలోమీటర్స్. అండ్ మళ్ళీ మనం మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అది మనం నడిపే బట్టి ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ మ్యాసివ్. అండ్ ఇక్కడ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్ సైడ్ మిర్రర్స్ విత్ సైడ్ ఇండికేటర్స్. అండ్ లెట్స్ ఓపెన్ ద ఇంజన్ బే. సో లెట్స్ గో టు ద ఇంజన్ బే. సో ఇది 1956cc ఇంజన్ with 167 bhp with 4 cylinders and torque power of 350. సో ఇది 6 gear automatic కాబట్టి సో ఇట్స్ ప్రొడ్యూస్ 650 of torque power with 3750 rpm. అండ్ నిజంగా ఇది ఓపెన్ చేయడానికి నాకు మినీ యుద్ధం చేయాల్సి వచ్చింది. సో ఇది చాలా హ్యూమంగస్ పెద్దగా ఉంది చూడడానికి నిజంగా చెప్పాలంటే ఇంజన్. ఓవరాల్ ఇట్ లుక్స్ వెరీ హెవీ ఇంజన్. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్ ఆఫ్ ద కార్, లెట్స్ సీ వాట్ ఇన్ సైడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే డోర్ వచ్చేసి ఇట్ లుక్స్ రియలీ ప్రీమియం అండ్ స్పేసీ. ఇక్కడ చూసినట్టయితే పార్కింగ్ లైట్స్ ఉన్నాయి డోర్కి. అండ్ ఇక్కడ బ్లాక్ ఫినిష్ కూడా ఉంది మీద. అండ్ మనకి ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ప్లేస్. అండ్ ఇక్కడ స్పీకర్స్ అని చూసినట్టయితే స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పవర్ విండో యూజర్. అండ్ ఇక్కడ మనం డోర్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఆటోమేటిక్ పవర్ విండో యూజర్. అండ్ ఇక్కడ ఏదో సెంట్రల్ లాక్ లాగా. అండ్ ఇది ఆటోమేటిక్ ORVM విచ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ డోర్ అయితే ఒక మంచి ఫినిష్ అయితే వచ్చింది డోర్కి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. మనకి ఇక్కడికి వెళ్ళకనే ఉంది ఏసీ ఈవెంట్ లుక్స్ రియలీ ప్రీమియం. అండ్ ఇక్కడ 1 పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది. అండ్ ఏసీ ఈవెంట్ రియలీ లుక్ ప్రీమియం. అండ్ కింద మనకి బూట్ ఓపెనర్ బూట్. అండ్ ఇక్కడికి వచ్చినట్టు స్టీరింగ్ విత్ ఫుల్లీ లెదర్ ర్యాప్. అండ్ ముందర చూసినట్టయితే రైట్ సైడ్ అనలాగ్ మీటర్ అండ్ లెఫ్ట్ సైడ్ డిజిటల్ మీటర్. మనకి ఇది డమ్మీది కాబట్టి ఛార్జింగ్ లేకుండా చూపించడానికి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్స్ అండ్ పవర్ అండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ ఇక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి వాయిస్ కమాండ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్. అండ్ మనకి స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ మనకి హెడ్ లైట్స్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఆల్ వైపర్ కంట్రోల్ యాజ్ యూజువల్. ఇది కొత్తగా చెప్పే అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి వేరియస్ కంట్రోల్స్ వస్తాయి వైపర్వే. అండ్ గోయింగ్ టు ద డాష్ బోర్డ్, ఇట్ లుక్స్ రియలీ స్మూతీ టచ్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆటో డిమ్మింగ్ ORVM. అండ్ ఇక్కడ మనం ఆటో డిమ్మింగ్ ORVM. అండ్ కమింగ్ డౌన్ ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. ఇక్కడ కింద మనం మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఏసీ ఈవెంట్స్. అండ్ దాని కింద హజార్ లైట్ అండ్ అవి డిఫరెంట్ టైప్స్. అండ్ ఇక్కడ అగ్రెసివ్ మోడ్ అండ్ ఈవీ మోడ్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఏసీ. అండ్ అక్కడ చూసినట్టయితే మనకి స్పీకర్స్, 1 లీటర్ వాటర్ బాటిల్ ఇటు సైడ్ చూపించినట్టే డైవర్స్ ఇటు సైడ్ లాగానే ఉన్నాయి సేమ్ అన్నీ. సో మళ్ళీ కొత్తగా చెప్పే అవసరం లేదు. సో ఇక్కడ చూసినట్టయితే సన్ ప్రొటెక్టర్. ఇక్కడ మనకి లైట్ విత్ గ్లాస్ మిర్రర్, ఇక్కడ మనం గాగుల్స్ పెట్టుకోవచ్చు, గ్లాసెస్, సన్ గ్లాసెస్. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ రాదు.
and coming to the gear, it's a 6 gear automatic అండ్ ఇక్కడ మనకి ఆక్స్ ఇంకా యూఎస్బి ఉంది అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి మనకి అండ్ అగ్రెసివ్ మోడ్, ఆఫ్ రోడ్ అండ్ అక్కడ ఆన్ ఆఫ్, హిల్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది డిఫరెంట్ మోడ్స్ వీ కెన్ చేంజ్. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఆటోమేటిక్. అండ్ ఇదైతే చాలా బాగుంది. ఆటో హోల్డ్ అంటే ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అంటారు, మనం హ్యాండ్ బ్రేక్ ఇస్తే అయిపోతుంది. ఇక్కడ కప్ హోల్డర్స్ మనం చూసినట్టయితే కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్రెస్టర్ కింద కూడా మనకు చాలా ప్లేస్ ఉంది స్టవ్ పెట్టుకోవడానికి. ఇక్కడ 12 వాట్ సోర్స్ చార్జర్ అండ్ యూఎస్బి అండ్ అక్కడ అది కింద మీద కనుక్కోవడానికి. అండ్ సీట్స్ అయితే ఫుల్లీ లెదర్డ్ సీట్స్, ఫుల్లీ leathered and premium seats which looks really, and it's a hand holder here and lights ikkada front lights. and మనం కిందికి వెళ్ళినట్టయితే ఇది సీట్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ కిందికి మీదకి కూడా అనుకోవచ్చు మనం. ఇది ఆటోమేటిక్ కాబట్టి బ్రేకింగ్ ఎక్సలేటర్ ఉంటుంది. సో కమింగ్ టు ద ప్యాసింజర్ సీట్, ఇక్కడ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. కింద మీద సపరేట్గా కూడా ఉంది అండ్ మీద లైట్ కూడా ఉంది. కనిపిస్తలేదా మీకు? సో మనకి వెనకాల సీట్స్లోకి వస్తే ఇదంటూ సేమ్ మీ ముందర ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది. మన బాటిల్ హోల్డర్ మీద ఇది ఎక్స్ట్రా స్పేస్ అండ్ ఇక్కడ పక్కన ఎక్స్ట్రా స్పేస్ అండ్ పార్కింగ్ లైట్స్ అండ్ డోర్ ఓపెనర్. అండ్ వెనకాల సీట్స్ మాత్రం కూడా రియలీ ప్రీమియం ఉన్నాయి, ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇట్స్ రియలీ నైస్. అండ్ 2 కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్టర్ ఇక్కడ మనం చూసినట్టయితే. అండ్ ఇట్ లుక్స్ నైస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. అండ్ అక్కడ కూడా సేమ్ పవర్ విండోస్ అండ్ ఇక్కడ లైట్. అండ్ ఇప్పుడు నేను ఆన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇది డమ్మీ కాబట్టి. మనకి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే డైరెక్ట్ ఒరిజినల్ తీసుకొని చూపిస్తా ఫ్రెండ్స్. సో డూ సపోర్ట్ గైస్. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది, ఇదేందో నాకు కూడా అర్థం కాదు కానీ స్పేస్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది, 2 ఛార్జింగ్ సాకెట్స్. అండ్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది, న్యూస్ పేపర్స్, ఫైల్స్ పెట్టుకోవడానికి రియర్ సీట్స్లో. అండ్ ఇక్కడ ఏసీ ఈవెంట్స్ యూనిక్లీ ప్లేస్డ్ దేర్, మనకి మీద వస్తలేవు, సైడ్స్కి వస్తున్నాయి. అండ్ ఇక్కడ జేబిఎల్ కూడా ఉంది, సేమ్ మన ఫార్చునర్ లాగా. ముందర వెనకాల జేబిఎల్, నేను ముందరది చూపించలేదు మర్చిపోయినా. అండ్ ముందర కూడా ఉంది జేబిఎల్ది. అండ్ ఇక్కడ ఏసీ, ఇంకా పక్కన జేబిఎల్ స్పీకర్, కింద ఒక స్పీకర్, మీద జేబిఎల్ స్పీకర్, నైస్. అండ్ ఆల్మోస్ట్ అది మీదకి కూడా అనుకోవచ్చు మనం. అండ్ ఇంకా వెనకాల సీట్స్ కూడా వెళ్దాం అండ్ అది ఎలా ఉంటుందో చూద్దాం. సో కమింగ్ టు ద బ్యాక్ సీట్స్, నేను ఒక 6 feet ఉంటా కాబట్టి నాకు కంఫర్టబుల్ లేదు. సో ఇది ఏసీ ఈవెంట్స్ అండ్ ఇది కప్ హోల్డర్స్. సో కమింగ్ టు ద పాయింట్, చిన్నపిల్లలకైతే క్వైట్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సూపర్ కంఫర్టబుల్, ముగ్గురు కూర్చోవచ్చు చిన్నపిల్లలు అయితే. సో నేను కొంచెం ఓవర్ హైట్ ఉన్నా కాబట్టి నాకు కంఫర్టబుల్ లేదు. ఇక్కడ ఏసీ ఈవెంట్స్, ఇక్కడ ఏసీ ఈవెంట్స్, అక్కడ లైట్. అండ్ మనకి ఇటు సైడ్ కూడా సేమ్ 2 ఛార్జింగ్ సాకెట్స్, కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ మనం చిన్న ఏం పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది పెట్టుకోవడానికి, మనకి లాస్ట్ రోలో కూడా చాలా స్పేస్ ఉంది పెట్టుకోవడానికి. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 20,95,000. ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి 25,19,000. And before ending up this video, special thanks to Tata Motors Gachibowli for providing us this car. మీరు కూడా ఏదైనా కార్ టాటా మోటార్స్లో కొనాలనుకుంటే ఇట్స్ ఎ మస్ట్ విజిట్ షోరూమ్. డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతా. అండ్ బిఫోర్ ఎండింగ్ అప్ దిస్ వీడియో,
do share our videos because sharing is caring.